హలో అండి. ఇది ఒక కథ అనాలో, జీవిత చరిత్ర అనాలో అర్థం కాదు. ఎందుకంటే ఇది ఒక యథార్థ గాథ. ఒక్కొక్కసారి మనం అనుకున్నవి జరగకపోగా మనం ఊహించనివి జరుగుతూ ఉంటాయి. అది విధి లిఖితం అనుకోవాలి. మన ప్రమేయం లేకుండానే మన జీవితంలో జరిగిపోయే సంఘటనల వల్ల జీవితమంతా తలకిందులు అయిపోయే ప్రమాదం ఉంటుంది. దానివల్ల జీవితాంతం బాధలు పడవలసి ఉంటుంది. కాపురంలో కలతల వల్ల వారి జీవితాలే కాక పిల్లల భవిష్యత్తు కూడా అగమ్యగోచరం అవుతుంది. అటువంటి కథే కాదు జీవిత చరిత్ర. గీతావంశీ భార్యాభర్తలు ఎంతో ఆనందంగా జీవిస్తున్న పచ్చటి సంసారం. కానీ వారి జీవితంలో చివరికి నడి సముద్రంలో చిక్కుకుపోయిన నావలాగా ఎటూ చేరలేక కొట్టిమిట్టాడుతున్నాయి. అందులో ఎవరి తప్పు ఎంతవరకు అనేది ఆ భగవంతుడికే తెలియాలి. పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు బద్ధశత్రువులుగా మారిపోయారు. ఫేస్బుక్లో ఫ్రెండ్స్గా మారిన గీత, వంశీలు పెండ్లి చేసుకున్నారు. వంశీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, బాగా ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తి, అందగాడు కూడా. గీత ఒక సాదాసీదా ఆడపిల్ల. వంశీతో పోలిస్తే అంత అందగత్తె కాదు, కానీ వంశీ ఆమెను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయినా సరే కొడుకు కోసం కాదనలేకపోయారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ప్రతిదానికి అడ్డు చెప్పే అత్తగారు, ఏ వస్తువులు తేలేదని బాధపడే మామగారు, వాళ్ళ మాటలు జవదాటని కొడుకు. ఈ ముగ్గురి మధ్య నలిగిపోతుంది గీత. అయినప్పటికీ కొన్ని రోజులు అలాగే ఉన్నది. ఇట్లా నడుస్తున్న సమయంలో వంశీకి అమెరికా వెళ్ళే ఛాన్స్ వచ్చింది. గీత హ్యాపీ ఫీల్ అయ్యింది. దంపతులిద్దరూ అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వారికి ఒక ఆడపిల్ల పుట్టింది. అప్పటిదాకా బానే ఉంది కదా. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కొన్ని రోజుల తర్వాత ఇండియా వచ్చిన వంశీకి తల్లిదండ్రులను తమ దగ్గరే ఉంచుకోవాలని కోరిక కలిగింది. దానికి గీత ఒప్పుకోలేదు. ఎందుకంటే వారిద్దరి మధ్య తగువులు పెట్టడానికి అత్తగారు రెడీగా ఉంటుంది. కానీ ఎటూ చెప్పలేక మౌనంగా ఉన్నది. వంశం కావాలి కాబట్టి రెండో కాన్పు ప్లాన్ చేసుకోండి అని అత్తగారు హితబోధలతో వంశీ గీతపై ప్రెషర్ పెట్టాడు. అప్పటికే బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న గీత దానికి ఒప్పుకోలేదు. దాంతో పెద్ద యుద్ధమే జరిగింది. చివరికి గీత ఓడిపోక తప్పలేదు. హాస్పిటల్లో డాక్టర్ గారి సలహా మేరకు జాగ్రత్తలు, మందులు వాడుకుంటూ ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. అత్తగారు ఎంతో ఆనందించింది. గీతను కూడా బాగా చూసుకున్నారు. కానీ అతి గారాబం వల్ల వంశీ గీత చెప్పిన మాటలు లెక్క చేయక తల్లి మాటలు వింటూ ఉండేవాడు. ఏమి తినాలన్నా కూడా తల్లి చెప్తేనే అవి తినేవాడు. ఇవన్నీ గీతకు నచ్చేవి కావు. ఆడపిల్ల పుట్టినప్పుడు గీతను ఎన్నో సాధించారు. ఇప్పుడు తనకు ఛాన్స్ దొరికింది. ఒక మగపిల్లవాడి తల్లి అయింది. ఇదే అదునుగా వంశీని, అత్తగారిని సాధించి తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఆలోచించింది. అందుకే అనేక రకాల ఆంక్షలు పెట్టింది. క్రెడిట్ కార్డు తీసుకొని తన ఇష్టం వచ్చినట్లుగా షాపింగ్ చేసింది. అత్తగారిని ఇంట్లో నుంచి పంపించకపోతే నేను వెళ్ళిపోతానని బెదిరించింది. గేటెడ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు కాబట్టి ఈ గొడవలన్నీ అన్ని ఫ్లాట్ల వారికి వినిపిస్తూనే ఉండేవి. వంశీ మాట వినిపించవు. గీత మాత్రం పెద్దగా భర్తను తిడుతూ ఉండేది. తను బాలింతరాలు కాబట్టి సహాయం కోసం తల్లిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఒకరోజు పసిబిడ్డను చూడాలని అత్తామామలు వచ్చారు. కానీ గీత వారికి బిడ్డను చూపించకుండా
తలుపేసుకొని ఇంట్లోనే కూర్చుంది. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. వారు ఆ రోజంతా పక్క పోర్షన్లో ఉండి వెళ్ళిపోవాలని అనుకున్నారు. ఈసారి వచ్చారంటే ఈ బిడ్డను కిందకి పడేస్తాను అని బాల్కనీలో నుంచి ఒక కాలు పట్టుకొని తలకిందులుగా బిడ్డను గాలిలో ఊపింది. అపార్ట్మెంటులో వాళ్ళందరూ విచిత్రంగా చూస్తారు. కొంతమంది గీతను బాలింతరాలు సమయంలో సంధి కొట్టి పిచ్చి పట్టిందని చెప్పుకున్నారు. ఆ తర్వాత అత్తమామలు వెళ్ళిపోయారు. ఆ విధంగా కొన్ని రోజులు జరుగుతూ ఉన్నాయి. వంశీ అమెరికా వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. తను లేకుండా అమెరికా వెళ్ళటానికి వీలు లేదు అని అతని పాస్పోర్టు తన దగ్గర పెట్టుకుంది గీత. ఆడపిల్లకు కూడా తండ్రి మీద అనేక రకాల మాటలు చెప్పి తండ్రికి దగ్గరికి పోకుండా చేసింది. నా మాట వినకపోతే అన్నంలో విషం పెట్టి చంపేస్తా అని బెదిరించింది. అసలే భయస్థుడైన వంశీ ఒకే రూంలో కూర్చుని ఆమె పెట్టే తిండి తినకుండా బయటికి వెళ్ళి తిని వస్తూ ఉన్నాడు. ఇంతలో లాక్డౌన్ వచ్చింది. దాంతో వర్క్ ఫ్రమ్ హోమ్లు చేస్తూ ఉండడం వల్ల ఇంకా కష్టమైపోయింది వంశీకి. ప్రతిరోజు అత్తగారు గీత ఏవేవో సూటిపోటి మాటలు అంటూనే ఉండేవాళ్ళు. కానీ వంశీ ఏం మాట్లాడేవాడు కాదు. అతను ఏమంటే ఈమె పిచ్చిగా మాట్లాడుతుందో ఎవరికీ అర్థం కాదు. కానీ ఈమె మాట్లాడే మాటలు మాత్రం నలుగురికి వినిపిస్తూ ఉండేవి. కొన్ని రోజులు అలాగే కొనసాగింది. ఒకరోజు సూట్ కేసులు తీసుకొని బయటికి వచ్చాడు వంశీ. నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. కోపం వచ్చిన గీత అతన్ని పండు కోసే కత్తితో చేతి మీద గట్టిగా పొడిచింది. కానీ అతడు తప్పించుకోవటం వల్ల కొద్దిగా గాయమైంది. పరిగెత్తి పారిపోయి కిందికి వెళ్ళి కూర్చున్నాడు. అపార్ట్మెంటులో మిగిలిన వాళ్ళు వచ్చి ఏం జరిగింది అని అడిగితే నా భార్య నన్ను కత్తితో పొడిచింది అని చెప్పాడు. కొంతమంది పెద్ద మనుషులు ఆమెకు చెప్పాలని చూశారు. కానీ ఆమె ఒప్పుకోవడం లేదు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని అందరూ అన్నారు. పక్క వాళ్ళ ప్రోద్బలంతో పోలీసులు అపార్ట్మెంట్కి వచ్చారు. కానీ వంశీ భయపడి భార్య పేరు చెప్పకుండా పొరపాటున స్క్రూడ్రైవర్ గుచ్చుకుంది అని చెప్పాడు. దాంతో చుట్టుపక్కల వాళ్ళు ఇతని పరిస్థితి అర్థం కాక పట్టించుకోవటం మానేశారు. అసలు వంశీనే కావాలని రేఖను రెచ్చగొట్టి అందరూ చూసేలాగా ఆమెను ప్రేరేపిస్తున్నాడా? అందరి ముందు పిచ్చిదానిలా చిత్రీకరిస్తున్నాడా? అడిగిన వారికి అడగని వారికి కూడా తన భార్య తనను కొట్టిందని చెబుతున్నాడు. రేఖ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నది? తల్లి చెప్పిన మాటలు విని తన సంసారాన్ని నాశనం చేసుకుంటుంది. ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అని ఎవరైనా అడిగితే అతను నన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, అవన్నీ మీకు వినిపించవు, నేను అనే మాటలే వినిపిస్తున్నాయి, కావాలని అతను నాటకాలు ఆడుతున్నాడు అని చెప్తూ ఉండేది. ఎవరికీ అర్థం కాలేదు. కొన్నాళ్లకి వంశీ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళే రోజు కూడా చాలా పెద్ద డ్రామా నడిచింది. వంశీ సూట్ కేసులు సర్దుకొని బయటికి వచ్చేస్తుంటే పోనివ్వకుండా గీత వాళ్ళమ్మ అడ్డుపడ్డారు. వాళ్లను నెట్టేసి వంశీ బయటికి లాక్కొని వస్తున్నాడు. గీత అతన్ని కొట్టింది. కానీ అతడు సూట్ కేసులు తీసుకుని నడుస్తున్నాడు. గీత తల్లి వంశీని అనరాని మాటలు అంటూ తిట్ల పురాణం మొదలెట్టింది. వంశీ గీతతో పెనుగులాడుకుంటూ లిఫ్ట్ వరకు రావటం, క్రిందకి వచ్చి కారులో వెళ్ళిపోవటం జరిగింది. ఇదంతా కూడా అపార్ట్మెంట్లో కొంతమంది తమ సెల్ ఫోన్లు వీడియోలు తీసి అందరికీ చూపించి ఆనందించారు. డైవర్స్కి అప్లై చేశాడు వంశీ. ఇప్పుడు అపార్ట్మెంట్లో గీత తన పిల్లలు ఇద్దరిని పెట్టుకొని తల్లితో ఉన్నది. 2 years నుంచి అలాగే ఉంటుంది. ఇందులో
ఎవరి తప్పు ఎంతవరకు ఎవరికి అర్థం కాలేదు. కుందేలు కాళ్ళు లేక వేటగాడికి చిక్కలేదు, కాలం వచ్చి చిక్కింది అన్నట్లు ఉన్నది వీరిద్దరి పరిస్థితి. తన తల్లి మాటలు విని పెండ్లి అయిన కొత్తలో రేఖను హింసించిన వంశీదా, తన తల్లి మాటల ద్వారా వంశీని హింసించిన రేఖదా? ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏమిటి? ఈ కథ లాంటి జీవితంలో ఇంకో విషయం ఏమిటంటే, అక్కడ వంశీ, ఇక్కడ రేఖ రోజు మెసేజ్ పెట్టుకుంటారు. అవి క్షేమ సమాచారాలు కావు, ప్రేమ సందేశాలు కావు, పిల్లల గురించి అంతకన్నా కావు. అక్కడ తన మామిడి తోటలో అక్క, తల్లి, తండ్రి అందరూ కలిసి ఆనందంగా తిరుగుతూ వీడియో తీసి వాట్సాప్లో పెడతాడు. రేఖ ఉడికిపోతుంది. పిల్లలకు తండ్రిపై వ్యతిరేక మాటలు నేర్పించి ఫోన్ చేయిస్తుంది. అవి ఎలా ఉంటాయి అంటే, నానా, నువ్వు ఆనందంగా నీ తల్లిదండ్రులతో ఉన్నావు, నేను కూడా ఆనందంగా ఉండాలి కదా, మరి నువ్వెందుకు అక్కడ ఉన్నావు? నాతో ఉండాలి కదా, నువ్వసలు నా నాన్నవేనా? ఇలా ఉంటాయి. వంశీ, రేఖ ఇద్దరూ తమ అహాన్ని ఇలా తృప్తిపరుచుకుంటున్నారు. ఇలా ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియదు. ఏదైనా వింత జరిగి వాళ్ళ జీవితాలు మళ్ళీ చిగురించాలి. అసలు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడినా విడాకులు దాకా పోరు కదా. అసలు వంశీ మనసులో ఏముంది? రేఖను వదిలించుకోవాలనుకుంటున్నాడా? రేఖకు పిచ్చి పట్టేటట్లు తనే కొన్ని పరిస్థితులను కల్పించాడా? వెన్ను నొప్పి ఉన్న రేఖ తనను సరిగ్గా సుఖపెట్టలేదని భావించి వదిలించుకోవాలని చూస్తున్నాడా? అసలే అందంగా ఉండే వంశీ మీద రేఖకి మొదటి నుంచే అనుమానంగానే ఉండేది. దానికి కారణం కూడా లేకపోదు. అతని ప్రొఫైల్ నిండా అమ్మాయిల ఫోటోలు ఎక్కువగా ఉండేవి. వారితో విచ్చలవిడిగా చాటింగ్లు చేస్తూ ఉండేవాడు. అదీ కాక వంశీకి రేఖ రెండవ భార్య. మొదటి భార్య విడాకులిచ్చింది. అది ఎందుకు అనేది ఎవరికీ తెలియదు. ఆమెకు భరణం చాలానే మొట్ట చెప్పాడు వంశీ. ఈ విషయం రేఖకు పెళ్ళైన తర్వాత తెలిసింది. అప్పటి నుంచి అతని మీద అనుమానం ఎక్కువైంది. అదీకాక చూసిన ప్రతి ఆడదాన్ని పిచ్చి పిచ్చిగా ఆమె ముందే వర్ణిస్తూ ఉండేవాడు. ఇది కూడా వాళ్ళ గొడవలకు ఒక కారణం. అసలే కొంచెం భయస్థుడు కాబట్టి భయపెట్టి తన గుప్పిట్లో పెట్టుకోవాలని లేనిపోని గొడవలు సృష్టించింది. కానీ వంశీ వెళ్ళిపోవటంతో ఏం చేయాలో తెలియక ఆలోచించటం మొదలుపెట్టింది. విడాకులు అతను కోరుకున్నాడు. రేఖ దానికి సుముఖంగా లేదు. తనను కాదని అతడు సుఖపడకూడదు కదా. ప్రేమతో భర్తను తన దారిలోకి తెచ్చుకోవాలి కానీ పగతో ఏమీ సాధించలేదు అని రేఖకు ఎప్పటి తెలుస్తుంది? భార్య లేకుండా పిల్లలని చూడకుండా ఉండి వంశీ ఏం సాధించాడు? వీరి జీవితాలు ఏ తీరానికి చేరుతాయి? కాలమే సమాధానం చెప్పాలి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. అందరికీ ధన్యవాదాలండి.